ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము 40వ కీర్తన 11వ వచనము. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. ప్రియమైన వారలారా, వాత్సల్యము అనే మాట తల్లిదండ్రులు వారి బిడ్డల మధ్య గల ప్రేమను సూచిస్తుంది. ఈ వాక్యము ద్వారా దావీదు మాట్లాడుతూ ఇలా అంటున్నారు, యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు అని. అవును, ఆయన మన తండ్రి, మనల్ని సృజించిన వారు కాబట్టి మనపై ఆయనకు అంత వాత్సల్యము. అయితే దేవుడిని మనం విడిచిపెట్టిన సందర్భాలు లెక్కలేనన్ని ఉంటాయి కదా. కానీ ఏ క్షణంలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఒకసారి ఆలోచిద్దాము. ఒక్క క్షణం ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే అప్పుడు మనము సజీవులుగా లేనట్లే కదా. దేవుడు మన తండ్రిగా మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. నీ కోసం, నా కోసం నియమింపబడిన దినాలలో ఒక్కటైనా కూడా గడవక ముందే మన జీవితమంతా ఆయన గ్రంథంలో వ్రాసారు. కాబట్టి మన పట్ల ఆయనకున్న ప్రణాళిక అంత గొప్పది. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. అయితే మన ప్రవర్తన దేవుని యొక్క ప్రణాళికకు అడ్డంకిగా ఉంటుంది. అపవాది దేవుడి నుండి మనల్ని దూరం చేయటానికి ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనము పశ్చాత్తాపముతో ప్రార్థించి తిరిగి ఆయన ప్రణాళికలోకి ప్రవేశించగలగాలి. దూరమైన తండ్రి వాత్సల్యాన్ని తిరిగి పొందుకునే వారముగా ఉండాలి. అప్పుడు ఆయన కృపాసత్యములు ఎప్పుడునూ నిన్ను నన్ను కాపాడుతాయి. ఆ రీతిగా మనందరము మన జీవితాలను సిద్ధపరచుకునే వారముగా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ లోకరీతిగా మేము జీవిస్తూ ఎంతగా మీకు దూరమైనా సరే తిరిగి మమ్మల్ని దగ్గర చేర్చుకొని మా పైన వాత్సల్యము చూపించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మరొక్కసారి వాక్యము ద్వారా ప్రభువా, నీ వాత్సల్యమును మాకు దూరము చేయవు అని మాకు మళ్ళా మీరు గుర్తు చేసినందుకై మీకు స్తోత్రములు. అదే రీతిగా ప్రభువా, మీ కృపా సత్యములు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మా అందరి జీవితాలలో కూడా ప్రభువా, నీ కృప, నీ కాపుదల ఎల్లప్పుడూ ఉంచుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.